కీర్తన గ్రంథం 146. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. దేవుడు తన బలమైన హస్తాన్ని మీ మీద చాపునుగాక. 146 6th వర్డ్స్. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. అవును, ఆకాశం ఆయనది, భూమి, సముద్రం, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఈ సమస్తాన్ని సృజించింది ఎవరు? దేవుడైన యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ చూస్తే ఆకాశాన్ని, భూమిని, సముద్రము, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆ సృజించిన దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు నీ పేదరికములోనే ఉంచడు, వ్యాధిగ్రస్తుడిగా ఉంచడు, బలహీనుడిగా ఉంచడు. నీ పాపము, నీ బలహీనతలు అలాగే ఉండవు పిల్లరా. ఆయన ఎన్నడూ మాట తప్పడంట. నువ్వు శ్రద్ధను పుచ్చుకుంటే ఆ మహారాజు, అత్యున్నతుడు, ఆ మహోన్నతుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వశక్తి గల దేవుడు, సర్వమును సృజించిన దేవుడంట. నిన్ను సృజించాడు ఆయన. భూమిని, ఆకాశమును, దానిలోని సర్వమును సృజించిన వాడంట. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సృజించిన దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీసివేయగలడు. సర్వ విషయములలో నీకు మేలు కలగచేస్తాడు. అవును ప్రియులారా, ఆయనే సమస్తమును సృజించాడు. ఈ లైవ్ చూసిన మీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఇంకా మీ జీవితం తప్పిపోతుందో దేవుడు మీ జీవితాన్ని సరిచేయునుగాక. ఎక్కడైతే అశ్రద్ధ ఉందో ఈ రోజు నుంచి శ్రద్ధగా మారుడుగాక. ఎక్కడైతే నీ ప్రార్థన చల్లారిపోయిందో, ఏ విషయంలో అయితే వెనకబడిపోయినావు, బలహీనమైపోయినావు, ఏ అప్పు నిన్ను బాధిస్తుందో, ఏ ఆర్థిక సమస్య, ఏ అనారోగ్య సమస్య నిన్ను కలత పెట్టి వేధిస్తుందో మీ జీవితంలో దూరం అయిపోవునుగాక. సర్వము సృజించిన దేవుని చేత, సర్వము సృజించిన సర్వోన్నతుని చేత, మహోన్నతుని చేత, మహారాజయున్న ఆ దేవుని చేత నీవును, మనమును, అందరమును నిశ్చయముగా మేలు చూచుదుముగాక, మేలు పొందుదుముగాక.